ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వైఖరి అర్థం కావడం లేదు. ముఖ్యంగా తమిళనాడు ముఖ్యమంత్రి విజయం పట్ల ఇప్పటికీ ఆయన అక్కసుతోటే ఉన్నాడా? ఆయన విజయాన్ని ఎందుకు జీర్ణించుకోలేకపోతున్నాడనే వార్త వినిపిస్తోంది. ఎందుకంటే ఇటీవల పవన్ కళ్యాణ్ వ్యవహరించినటువంటి తీరు దీనికి చాలా క్లియర్ కట్ ఉదాహరణ. నిన్న అంటే జూన్ 22వ తేదీన తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ బర్త్డే. ఈ సందర్భంగా ప్రధాని మోదీ నుంచి మొదలుకొని అందరూ విషెస్ తెలిపారు. ఎక్స్ సాక్షిగా ఇతర సోషల్ మీడియా మాధ్యమాలుగా ట్వీట్లు చేసి తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్కు శుభాకాంక్షలు అందించారు. పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఇందులో ప్రధాని మోడీ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ తెలిపారు. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తెలిపారు. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు మాజీ మంత్రులు ఆర్కే రోజా కానీ ఈ తదితరులు కూడా తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. ఇక తెలంగాణ కాంగ్రెస్ మంత్రులు పొన్నం ప్రభాకర్ కానీ శ్రీనివాస్ రెడ్డి కానీ వీళ్ళంతా కూడా ట్వీట్లు చేస్తూ తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్కు శుభాకాంక్షలు అందించినటువంటి పరిస్థితి. అదేవిధంగా అదే సందర్భంలో పవన్ కళ్యాణ్ కూడా జనసేన పార్టీ అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఎక్స్ సాక్షిగా పోస్ట్ చేశారు. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ చేసినటువంటి పోస్ట్కు ఇతరులు అంటే మోదీ నుంచి మొదలుకొని కింది స్థాయి కార్యకర్త వరకు అందరూ చేసినటువంటి ట్వీట్లకు పవన్ కళ్యాణ్ ట్వీట్లకు చాలా స్పష్టమైనటువంటి తేడా ఉంది. విజయ్ గతంలో మొన్నటి వరకు ఆయన యాక్టర్. సో ఆయన యాక్టర్గా ఉన్నంత వరకు అతని యాక్టర్ విజయ్ అని సంబోధిస్తే దెర్ ఇస్ నో ఇష్యూ. లేదా విజయ్ అని చెప్పి మిస్టర్ విజయ్ అని చెప్పి అతన్ని సంబోధించినా సరే నో ఇష్యూ అంటిల్ అండ్ అన్లెస్ అతను ముఖ్యమంత్రిగా కానంత వరకు. కానీ ఇప్పుడు అతను ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకుని ఇప్పటికే 2-3 నెలలు అయిపోతుంది. సో ప్రధాని మోదీ కూడా అతన్ని హానరబుల్ తమిళనాడు చీఫ్ మినిస్టర్ విజయ్ అనే సంబోధించారు తన ట్వీట్లో. వైఎస్ జగన్ కూడా అదే సంబోధించారు. సో ప్రతి ఒక్కరూ మోదీ సహా కేంద్ర మంత్రులు సహా ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు సహా ప్రతి ఒక్కరూ తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపేటప్పుడు హానరబుల్ సీఎం తమిళనాడు విజయ్ అని మాత్రమే సంబోధించారు. ఎక్కడా మిస్టర్ విజయ్ అని సంబోధించలేదు. ఎందుకంటే ఈజ్ అ సీఎం ఆఫ్ ద తమిళనాడు. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ చేసినటువంటి ట్వీట్ మాత్రం ఒక్కసారిగా చాలా దుమారం రేగే అంశంగా మారింది. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్కు మాత్రం ఎక్కడ పవన్ కళ్యాణ్ తాను చేసినటువంటి ట్వీట్లో ఎక్కడ తమిళనాడు సీఎం అనే పదాన్ని ఆయన వాడలేదు. చాలా క్లియర్గా హార్టీ విషెస్ టు మిస్టర్ విజయ్ అని మాత్రమే ఆయన స్పందించారు. ఆ తర్వాత దానికి యాడింగ్గా మీ ఆరోగ్యం మరింత బాగుండాలని మీకు మరింత విజయం చేకూరాలని కోరుతున్నానంటూ ఆయన దానికి కంటిన్యూ లైన్స్ అనేది పోస్ట్ చేశారు. సో ఎక్కడ హానరబుల్ సీఎం కానీ లేదా తమిళనాడు సీఎం అని కానీ ఎక్కడ ఆయన వాడలేదు. అంటే తమిళనాడు సీఎం విజయం పట్ల పవన్ కళ్యాణ్ ఇంకా అక్కసుగానే ఉన్నారా? ఇంకా ఆయన విజయాన్ని ఈయన జీర్ణించుకోలేకపోతున్నారా? అందుకే నిన్న చేసినటువంటి ట్వీట్లో కూడా కనీసం తమిళనాడు ముఖ్యమంత్రి అనే పదాన్ని ఆయన ఎందుకో తన ట్వీట్లో వాడలేదనేది ప్రధానంగా చర్చనీయాంశంగా మారింది. దీనిపై నెటిజన్లు పెద్ద ఎత్తున చర్చ చేస్తున్నారు, పెద్ద ఎత్తున విమర్శలు కురిపిస్తున్నటువంటి పరిస్థితి. సో ఈ విషయాన్ని అటు తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ కూడా గుర్తించినట్టున్నారు. ముఖ్యంగా గతంలో కూడా ఇదే విజయం సాధించిన తర్వాత పవన్ కళ్యాణ్ విజయాన్ని చులకన చేసి మాట్లాడుతూ వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్లో కటౌట్లు పెట్టి గెలిచేశారని, సోషల్ మీడియా ఆధారంగా గెలిచేశారంటూ చాలా హేళన చేసి తమిళనాడు ముఖ్యమంత్రి విజయాన్ని చాలా చులకన చేసి అవహేళన చేసి మాట్లాడినటువంటి పరిస్థితి పవన్ కళ్యాణ్ది. ఇప్పుడు తాజాగా ఆయన బర్త్డే విషెస్లో ఎక్కడ తమిళనాడు ముఖ్యమంత్రి అనే కానీ పదాన్ని కూడా ఆయన వాడడం ఇష్టపడలేదు. సో ఈ నేపథ్యంలో తమిళనాడు ముఖ్యమంత్రి ప్రతి ఒక్కరూ తన పుట్టినరోజుకు శుభాకాంక్షలు తెలుపుతూ చేసినటువంటి ట్వీట్లకు తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ లేదా సీఎంఓ కార్యాలయం నుంచి రీట్వీట్లు అనేది వచ్చాయి. ముఖ్యంగా ప్రధాని మోదీ తెలిపినటువంటి విషెస్కు కృతజ్ఞతలు తెలుపుతూ రీట్వీట్ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేసినటువంటి ట్వీట్కు రీట్వీట్ చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు.
అలాగే వైఎస్ షర్మిల చేసినట్టు ట్వీట్కు రీట్వీట్ చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు. అటు తెలంగాణ కాంగ్రెస్ మంత్రులు చేసినటువంటి ట్వీట్లకు రీట్వీట్ చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు. ఇలా తనను ఎవరైతే బర్త్డే నాడు విష్ చేశారో అందరికీ రీట్వీట్ చేస్తూ, కీలకమైన వ్యక్తులందరికీ రీట్వీట్ చేస్తూ తమిళనాడు విజయ్ నుంచి ముఖ్యంగా తమిళనాడు సీఎంఓ కార్యాలయం రీట్వీట్ చేస్తూ కృతజ్ఞతలు తెలిపినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ చేసినటువంటి ట్వీట్కు మాత్రం రీట్వీట్ అనేది కనిపించలేదు ఎక్కడ ఎక్స్లో. అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ తనను అవహేళన చేశారని, తన విజయాన్ని పై చులకనగా మాట్లాడారని, అదేవిధంగా పుట్టినరోజు నాడు విష్ చేసే సందర్భంలో ఎక్కడ సీఎం అనే పదాన్ని కనీసం వాడడానికి ఆయన ఇష్టపడలేదనే విషయాన్ని బహుశా విజయ్ కానీ లేదా తమిళనాడు సీఎంఓ కార్యాలయం కానీ గుర్తించినట్లుంది. అందుకే పవన్ కళ్యాణ్ చేసినటువంటి ట్వీట్కు స్పందించలేదు సీఎంఓ కార్యాలయం, తమిళనాడు సీఎంఓ కార్యాలయం కానీ తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ కానీ. సో ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ తన వైఖరిని మార్చుకోవాలి. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ సాధించిన విజయాన్ని పట్ల అక్కసుగా ఉన్నటువంటి ఆయన వైఖరి మానుకోవాలి. అవహేళన చేయడం, లేకపోతే అవతలి వ్యక్తిని కించపరిచే విధంగా మాట్లాడే వైఖరిని ఆయన మానుకోవాలి. లేకపోతే ఇలాంటి పరాభవాలు ఎదురవుతుంటాయి. ముఖ్యంగా అందరికీ స్పందించినటువంటి తమిళనాడు సీఎంఓ కార్యాలయం పవన్ కళ్యాణ్ ట్వీట్కు స్పందించకపోవడం దీనికి చాలా క్లియర్ కట్ ఉదాహరణ అని చెప్పవచ్చు.